ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ కనికరించబడాలి, ఎక్కడ మనకు సహాయం దొరికింది, ఎక్కడికి వెళితే మనకు ఆ సహాయాన్ని పొందుకోగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులు సహాయం కోసం మనుషులు అనేక ప్రదేశాలను, అనేక చోట్లకి, అనేక మందిని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుష్యుల యొక్క సహాయం వ్యర్థమని, మనుషులు మనకు సహాయం చేయరని, మనుషుల వలన ఎలాంటి సహాయము మనకు దొరకదని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను సృజించినటువంటి ఆ దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కృపాసనం ఎద్దరికి వెళ్ళమంటున్నాడు, దేవాలయంకి వెళ్ళమంటున్నాడు, దేవుని సన్నిధికి రమ్మని చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన కృప పొందినట్లు ఎదురు చూడమంటున్నాడు. ఈ రోజున ఎవరు చూడరనేటువంటి అధైర్యంతో ఉన్నావా? దేవుని దగ్గర నీకు సహాయం దొరుకుతుందని దేవుడు ధైర్యంతో చెప్తున్నాడు. ఏ ఒక్కరి నుంచి నీకు ఎంతవరకు సహాయం రాకపోయినా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం కలిగి ఆయన సన్నిధికి వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్ము, కనికరించబడి నీవు దేవుని దగ్గర సహాయాన్ని పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జయమంగళ దేవా, మీ నామానికి స్తుతులు. నాయనా, ఈ దినాన్ని మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని ఇచ్చారు, రాత్రంతా కాచారు, కాపాడారు. మరొక దినమును మా జీవితంలో ఇచ్చినందుకు మీ నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభు, ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలను ఖాయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే మాకు సహాయం దొరికింది, ఎవరి ద్వారా మేము కనకరించబడతామని మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినది మీ స్తోత్రం. మనుషుల సహాయం కోసం ఎక్కడో సహాయం దొరికిద్దని అనేక ప్రదేశాలు మేము వెళ్ళిపోయాము, కృపాసనం దగ్గరికి రాలేదేమో ప్రభా, మీ దగ్గర మేము సహాయం కోసం ఎదురు చూడలేదేమో. అనేక మంది మీ సహాయం కాకుండా వారి ఆలోచనతో, వారి జ్ఞానంతో, వారి ఉద్దేశాలతో, వారి తలంపులతో ప్రయత్నాలు చేసి వారు సఫలం కాలేదేమో. ఎవరైతే మీరైనా మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, మీ సహాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ధైర్యంగా ఉండి దేవుని దగ్గరికి వస్తున్నారో, వారి అవసరతలు తీర్చమని. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను కనికరిస్తాడు, నేను అనుకున్న కార్యాలు నా కుటుంబం పట్ల జరిగిస్తాడన్న ధైర్యం కలిగి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేయాలి. ఎవరైతే నేను ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి ప్రయాణాలు, వారి పరిస్థితులు, వారి ఉద్యోగాలు, వారి యొక్క అవసరతలు, వారి పిల్లల యొక్క చదువులు, ఈ దినపు ఉన్నటువంటి మా యొక్క అన్నిటిలో, మా పనిపాట్లో మీరు తోడుగుణమని ప్రార్థన చేస్తాం. మీ కృప చేత నడిపించి సమస్త మహిమకంతా ప్రభావం పొందుకుని మిమ్మల్ని మహిమపరుచుకుని ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భయంకరమైన ఎండలో, పగలెండ దెబ్బ, రాత్రి వేళల దెబ్బ అయినా తగలకుండా మీరే సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.